హీలింగ్ వాస్తుతులకి స్వాగతం మిత్రులారా. స్థాపత్య వేదమయ వాస్తు సనాతనమైనటువంటి వాస్తు ధర్మం ఏంటంటే ఇంటి లోపల ఆ యొక్క ప్రకృతిని బంధించి, అంటే ప్రకృతి అంటే వైబ్రెన్సీ, ఆ వైబ్రెన్సీ వల్ల మనము ఉన్నతమైనటువంటి ఆలోచనలకు చేరడం ద్వారా మన జీవితంలో మనం ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటూ మన కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి మానసిక తీరు డెవలప్ చేసుకోవడమే మన శాస్త్ర ధర్మం. అది దేవాలయాలలో ప్రవేశపెట్టినటువంటి విధానం. సేమ్ ఇదే నాలెడ్జ్ని ఒక గృహస్థుడి కట్టుకునేటటువంటి ఇంటికి కూడా అన్వయింపచేసి వారి ఫ్యామిలీకి అనుకూలంగా వారి బడ్జెట్లో ఈ యొక్క ఆయాది ధర్మాన్ని ఉపయోగించి మనం ఇచ్చేటటువంటి డిజైన్లో మొట్టమొదటిగా ఒక ఆవిష్కరణ అంటే ఒక ఇల్యూజన్ కాదు, ఒక 3 డైమెన్షనల్ మోడల్లో చక్కగా డెవలప్ చేసి ఆ ఇంటిల్లి పాదితో కూర్చొని వారికి ఇన్పుట్స్ ఇచ్చి 2-3 ప్రక్రియలు జరిగిన తర్వాత అంతా ఓకే అంటే అందులో ఫర్నిచర్ ఓరియంటేషన్ కూడా చూపెట్టి ఫైనల్గా మనం 2 డైమెన్షనల్గా ఫ్లోర్ ప్లాన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఒక మంచి అనుభూతి కలుగుతున్నారు. ఈ యొక్క ఇప్పుడు మీరు చూసేటటువంటి డిజైన్ మనం కేవలం 30,000 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేసాం. ఒక 2 అంతస్తులు ఇస్తున్నాము. అందులో ప్రత్యేకత ఏంటంటే ఒక డిజైన్ కంప్లీట్ చేసేసాము, ఇచ్చేసాము. కానీ తర్వాత మాకు కొంత ప్రాక్టికల్గా ఇంకొంత మెరుగుపరిస్తే బాగుండు అని చెప్పి అనిపించినప్పుడు వారికి మళ్ళా 2వ వర్షన్ డెవలప్ చేసాం. అంటే మా కార్యక్రమము, మా పని పూర్తయిపోయింది, స్టిల్ వారి మనస్సుల్లో ఇంకా ఏదైనా బెటర్గా మనం చేయొచ్చా అనే దానివల్ల మనం ఇంకొకటి డెవలప్ చేసాం. ఈ యొక్క డిజైన్లో, ప్రీవియస్ డిజైన్లో వారికి కలిగిన అనుభూతి ఏంటి, వారికి కలిగిన అసంతృప్తి ఏంటి, దాన్ని మనం ఎలాగా వేరే డిజైన్లో మనం అధిగమించాము అనేది చెప్తున్నాం. ఎందుకంటే మాతో డిజైన్ ఖచ్చితంగా 15 రోజులు పడుతుంది. అంతేగాని చిన్న పీడిఎఫ్ లాగా ఒక 2D పంపించేసి మా పని అయిపోయిందని చెప్పి మేము ఊరుకోం. 3D మొత్తం ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ప్రతిదీ నాకు బాగుంది అన్న తర్వాత మాత్రమే మేము 2D ఇస్తాం. దయచేసి గమనించం ప్రార్థన. మేము ఎప్పుడు ఫోన్లు చేసి అడిగినా, డౌట్స్ ఉన్నా మేము ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాం. మా టీం కోటేశ్వరరావు గారు కానీ నేను కానీ. సో ప్రీవియస్గా ఈ 45x37 180 చదరపు గజాల్లో మనం ఈ రకమైనటువంటి డిజైన్ అనేది ఇచ్చాం. వారికి మెయిన్ థింగ్ ఏంటంటే వారికి తూర్పు పడమరగా రోడ్లు ఉన్నాయి. తూర్పు ఒక 15 అడుగుల రోడ్డు, పడమర 15 అడుగుల రోడ్డు, కారు వెళితే రివర్స్ రాని పరిస్థితి. అందువల్ల డిజైన్లో పశ్చిమం నుంచి లోపలికి వచ్చి ఉత్తరం పక్కన కారు పార్క్ చేసుకుని ఉత్తరం నుంచి మళ్ళీ తూర్పు వీధి గుండగా బయటికి వెళ్ళిపోవాలి. ఈ రకమైన ప్రయత్నం చేసినప్పుడు మిత్రులారా, మనం ఈ యొక్క డిజైన్లో ఈ రకమైనటువంటి పద్ధతి వచ్చింది అనమాట. 10.5 అడుగులు వచ్చింది. మళ్ళా ఇక్కడ మొక్కలవి పెంచుకోవాలనుకుంటే అక్కడ కూడా కొంత స్పేస్ ఇచ్చాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే వెహికల్ పెట్టినప్పుడు మనకి ఇక్కడ ఇంటి లోపల ఒక 2 అడుగులు ఎత్తులో ఉన్న ఇంటి లోపలికి వెళ్ళాలి అనుకునేటప్పుడు మెట్లు ఈ యొక్క ప్రొజెక్షన్ ముందుకు వస్తుంది. రెగ్యులర్గా కానీ గర్భం పెట్టుకుంటే ఎలా అంటే చూడండి, మెట్లు ఈ రకంగా ముందుకు వచ్చేస్తాయి. ఈ మెట్లు ముందుకు రావడం వల్ల ఏంటంటే వెహికల్ పాసేజ్ అవ్వడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రకంగా మెట్లు ముందుకు రాకుండా ఉండడానికి మనం ఏం చేశాము, ఈ యొక్క ధర్మంలో చెప్పినటువంటి కొన్ని మెళకువలు వాడడం ద్వారా ఆ యొక్క స్పేస్ తత్వాన్ని కంప్రెస్ చేయడం అంటారనమాట. చేసి ఈ రకంగా సింహద్వారాన్ని ఇక్కడ పెట్టుకుంటూ ఈ రకంగా మెట్లు ఎక్కుతూ చిన్న ఇంటి ముందు చిన్న వరండా ఇచ్చుకుంటూ ఈ రకంగా మనం చేసినప్పుడు ఏమైందంటే వారికి స్పేసెస్ కొంచెము ఒక లివింగ్ రూమ్ కానీ డైనింగ్ కానీ ఈ రకంగా టాయిలెట్ కూడా ఈ రకమైన అమరిక వచ్చిందనమాట. సో తర్వాత మన క్లయింట్ ఏమడిగారంటే, అయ్యా మనం ఎక్స్టెన్షన్ తీసుకోవడం ద్వారా ఏమైనా బాత్రూమ్స్ ఏమైనా బయట పెట్టచ్చా, అదే రకంగా ఇంటి పరిధిని ఇంకేమైనా మనం పెంచవచ్చా అనుకున్నప్పుడు ఖచ్చితంగానండి అని చెప్పి మనం ఇంకొక మోడల్ని మనం డిరైవ్ చేసాం. ఈ యొక్క వర్షన్ తీసుకున్నప్పుడు
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఈ నిడివి ఇంతకుముందు మీద ఇప్పుడు కొంత తగ్గిందండి. బట్ వెహికల్ వెళ్ళడానికి 8 అడుగులు 10 అంటే 9 అడుగులు సరిపోతుంది. ఈ రకంగా ఒక ఓవరాల్ వ్యూ చూడండి మిత్రులారా. ఇల్లు ఈ రకంగా చేయడం జరిగింది. ఈ రకంగా పశ్చిమం పక్క నుంచి లోపలికి వచ్చి వెహికల్ పెట్టుకొని మధ్యలో నడకలు నడవడానికి ఇచ్చుకొని పశ్చిమ పక్కన ఒక చక్కని వరండా కూడా ఇచ్చుకొని వెహికల్ ఈ రకంగా పెట్టుకునే ఏర్పాటు అనమాట. సో ఈ యొక్క డిజైన్లో ప్రత్యేకత ఏంటంటే మనము ఇంటి లోపల ఒక అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఎక్స్టెన్షన్లో ఇచ్చాం, ఇంటి అంతర్భాగంలో ఇవ్వలేదు. అదే రకంగా ఇంకొకటి బయట నుంచి వచ్చే గెస్ట్లు వాడుకోవడానికి కానీ వాడుకోవడానికి ఇంటి బయటగా అసలు ఇంటికి సంబంధం లేకుండా మనం ఈ రకంగా ఒక వాష్రూమ్ అనేది అని ఇచ్చాం. కొంచెం చిన్న సైజు వచ్చింది, 2.5 వెడల్పు వచ్చింది, లోతు బాగానే వచ్చింది అనమాట. సో ఈ రకంగా డెవలప్ చేసినప్పుడు ఇక్కడ డైరెక్ట్గా ఈ యొక్క ర్యాంప్ అనే దాన్ని ఒక 4 అంగుళాల కింద ఉండే విధంగా ఆయాది లెక్కలు కట్టి ఈ రకంగా హైట్ పెంచడం ద్వారా అక్కడ స్టెప్స్ వేయాల్సిన అవసరం రాదన్నమాట. సో ఈ రకంగా 2 పక్కల ర్యాంప్ పెట్టడం ద్వారా రెండు పక్కల ర్యాంప్ పెట్టడం ద్వారా హైట్ చేయడం ద్వారా ఈ రకమైనటువంటి అమరిక వచ్చిందండి. ఇది చాలా వండర్ఫుల్గా వచ్చిందనమాట. చక్కని హాలు అంటే ఒక 15x18 హాలు, 9x8 కిచెను, అదే రకంగా 7.5x8 డైనింగ్ కింద వచ్చింది. అదే రకంగా బెడ్రూమ్ అనేది తీసుకునేటప్పుడు పూర్తిగా మంచి కొలతలు అంటే మనకి 12 అడుగులు 8 అంగుళాలు అంటే దగ్గరగా 13 అడుగులు 9 అడుగులు. అదే రకంగా ఇంకొక బెడ్రూము 8.5x9 ఈ రకంగా వచ్చు. ఈ యొక్క టాయిలెట్ చక్కగా 6.5x5.5 ఈ రకంగా సూత్రాలైన్స్ పాస్ అవ్వాలి కాబట్టి ఈ రకమైనటువంటి అమరిక ఇచ్చాం అనమాట. డైరెక్ట్గా టాయిలెట్లో కాకుండా వెళ్ళినప్పుడు కొంత కిటికీ పెట్టడం వల్ల బ్రహ్మసూత్ర లైన్ని మనం వెళ్ళే విధంగా చేస్తూ ఈ రకంగా ఇక్కడి నుంచి టాయిలెట్లోకి వెళ్ళే విధంగా మనం ఒక డిజైన్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా మన గర్భం ఏదైతే ఉన్నదో ఈ యొక్క తూర్పు సింహద్వారంగా మనం ఇక్కడ డిజైన్లో ఒక తీసుకున్న వాళ్ళు వాడుకున్న దానికి ఆపోజిట్గా కూడా ఒక ఓపెనింగ్ ఉండేటట్టు చూసుకుంటూ వారు ఉత్తరము సింహద్వారమైన తూర్పు సింహద్వారమైన వాడుకునే విధంగా ఈ యొక్క డిజైన్ అనేది మనం చేసాం. అంటే చూడండి ఒక ఎంత కట్టకముందే ఇంటిని ఎంత సృజనాత్మకంగా ఆయం ప్రకారం చేసి వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ ఫ్రేమ్వర్క్లోనే వారి డౌట్స్ ఉంటే మళ్ళీ సరిచేస్తూ ఇలాగా కర్త ఎవరైతే ఉన్నారో నాకు బాగుంది లేదంటే వాళ్ళ ఇంట్లో భార్య పిల్లలు మా ఇల్లు చాలా బాగుంది అనే వరకు 3D చేసి తర్వాత ఫర్నిచర్ కూడా చూపెడతాం. ఎక్కడెక్కడ ఫర్నిచర్ వేస్తే కబోర్డ్స్ ఎక్కడ వస్తుందని తర్వాత దశ పీడిఎఫ్లో కొలతలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ ప్లాన్ అప్లై చేసుకోవాలనుకుంటే ఒక ఆటోకాడ్ డ్రాయింగ్ ఫైల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కేవలం ఒక చిన్న ఫ్యామిలీ అంటే ఒక 30,000 రూపాయలకి చేశాము. విజయవాడ దగ్గరగా ఉన్నందువల్ల సైట్ కూడా విజిట్ చేయడం అనేది జరిగింది. ఇది ఫ్రెండ్స్ మేము చేసేటటువంటి డిజైన్. మీతో పాటు మీలో ఫ్యామిలీ మెంబర్స్లో ఒక్కడిగా కూర్చొని మీలో చిన్న పెద్ద అందరి అభిరుచులు తీసుకొని మా టీం డెవలప్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.